రవీంద్ర భారతిలో గడ్డం యాదయ్య మాదిగ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు ఆధ్వర్యంలో తెలంగాణ మాదిగ సంక్షేమ సంఘం 8వ ఆవిర్భావ సభ మాదిగ డైరీ 7వ ఆవిష్కరణ 2026 మాదిగ సర్పంచులు ఉప సర్పంచులకు ఘనంగా సన్మానం చేసి శాల్వాలు గప్పి మెమోంటోలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో సంగీతపు రాజలింగం మాదిగ, గొర్రె రాజయ్య మాదిగ, లాయర్ మల్లన్న మాదిగ, కార్యక్రమ నిర్వాహకులు సభాధ్యక్షులు గడ్డం యాదయ్య మాదిగ, వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర ఉపాధ్యక్షులు చింతల రాములు మాదిగ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోంపల్లి నరేష్ మాదిగ, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కడతాల జయలక్ష్మి మాదిగ, రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు గజ్జల సంపూర్ణ మాదిగ, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి గోర్ల సరస్వతి మాదిగ, రాష్ట్ర కార్యదర్శి చెరియాల శ్రీనివాస్ తదితరులు పాల్గొని ఘనంగా నిర్వహించారు. వారు వేయడం అయితే కొందరు అలా క్లాస్ మనం కావాలి, వేరే ఎవరు లేరు, మనందరం కుటుంబ సభ్యులు. కాబట్టి ఆ సినిమాలో డూప్లికేట్ ఫైన్ చేస్తూ సపోర్ట్ కొడుతుంది మనల్ని సర్పంచులు ఇప్పుడు లేట్ వచ్చిన వాళ్ళకి తెలియకపోతే ఈ పక్కన పేరు రిజిస్టర్ చేసుకోవాలని మనం చేస్తున్నాము. లెఫ్ట్ సైడ్ లో పేరు రిజిస్టర్ చేసుకోండి, పిలవడానికి ఈజీ అవుతుంది. జాతి పట్ల ప్రేమ మన బాబు పెద్ద మనిషి మనందరికీ పెద్ద దిక్కు, పిలవగానే వచ్చినది కదా. ఇక్కడ ఉన్న అందరి తరఫున జాతి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞత తెలుపుతున్నాను. అలాగే ఇప్పుడు మీరు అర్జెంట్ ఉన్నట్లు కాబట్టి మరి మీరు మాట్లాడితే మేము మీ అందరితో త్వరగా మాట్లాడిస్తాం. లేదు మీకు సమయం ఉందంటే మీకు కావాల్సి మాట్లాడాలి. మహనీయుల ఫోటోలు అన్నా బాబు, మహనీయుల జరగండి అన్నా, జరగండి అన్నట్టు అలాగే మన గడ్డ యాదన్న ఇంత గొప్ప కార్యక్రమం చేస్తున్నందుకు మరొకసారి ఈ వేదికల తరఫున తెలంగాణ రాష్ట్ర దళిత మాదిగ జాతి తరఫున వారి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ బాబు జగజీవన్ రామ్, జోహార్ బాబు జగజీవన్ రామ్. జై మాదిగా, జై మాదిగా.
జోహార్ కాశీరామ్. వర్గీకరణ కోసం జంతర్ మంతర్ వద్ద పార్లమెంట్ సమావేశాలు జరిగేటప్పుడు అనేక మాకు ధర్నాలు చేసినాం, దీక్షలు చేసినాం. అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో మాదిగ జాతికి అన్యాయం జరుగుతుందని, ఎస్సీలలో ఏబీసీలు కావాలని చెప్పి 94లో ఉద్యమం మొదలైతే 2004 నుంచి 2009 వరకు మిలిటెంట్ కార్యక్రమాల్లో అసెంబ్లీపైకి ఎక్కి బస్సులు, ట్రైన్లు కాలబెట్టి అనేక మార్లు జైలుకి వెళ్ళిన సందర్భాల్లో మేమున్నాం. మరి జాతి ఐక్యత కోసం అనేక రకాలుగా మాదిగ డైరీ పేరు మీద, మరి అలై బలై పేరు మీద, ఇంకా రకరకాల వనభోజనాల కార్యక్రమాల మీద కొన్ని కులాలు ఏకమైతా ఉన్నాయి. మరి ఎదిగిన కులాలు కూడా ఇటువంటి మీటింగ్లు పెట్టుకొని, వాళ్ళు మెజార్టీగా తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఇటువంటి మీటింగ్లు పెట్టుకొని ఐక్యత చాటినప్పుడు ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో 50 లక్షల పైన ఉన్న జనాభా సింగిల్ క్యాస్ట్ ఆఫ్ ద మాదిగా ఉన్నారని సందర్భంగా తెలియదు. కార్యక్రమంలో ఆరోగ్య ఉద్యమంలో పూర్వుడు అగ్రహారం పుట్టపల్లి నుంచి వచ్చిన సత్యనారాయణ తిరిగాడు. జనరల్లో సర్పంచ్ గెలిచి ఈ ఊరికి రావడం అనేది, ఇక్కడ రావడం అనేది చాలా సంతోషపడుతున్నా. ఈ ఊరికి ఒక చరిత్ర ఉంది. సంక్రాంతి పండుగప్పుడు దేవాలయం చుట్టూ బండ్లు తిరుగుతుంటే మాదిగోడు బండి కట్టాడు. అరే మాదిగోడు బండి కారణం చెప్పేసి ఆ రోజు సాయంత్రం గొడవ అయింది. ఆ గొడవ జరిగితే ఆ గొడవలో కన్నెల పుస్తకాన్ని ఒక వ్యక్తిని కొట్టి చంపాడు. అతన్ని కొట్టి చంపిరు. ఆ 7 మందికి దెబ్బలు తగ్గితే ఆ దెబ్బలు తగిన దాంట్లో ఈ పిల్లగాడు కూడా ఉన్నాడు. ఈ సత్యనారాయణ మొత్తం కోలు పడ్డట్టు వాటిని దెబ్బలు తగ్గిపడి అప్పుడు నాకు సమాచారం నేను అందితే వెంటనే గ్రామానికి వెళ్ళి ఆ చనిపోయిన బాడీని రాత్రి తీసుకొని పోయి శాఖనగర్ హాస్పిటల్లో పెట్టి పొద్దున మరుసటి రోజు 11 గంటలకు బాడీని తీసి రాత్రి 12 గంటల వరకు రోడ్డు మీద వంటి శాఖనగర్ లో 24 గంటలు ధర్నా చేసాం. మా ఊరిని అతను అరెస్ట్ చేయాలని చెప్పేసి అంత గొప్ప చైతన్య పోరాటాన్ని చేసిన గ్రామం అది. 12 గంటల సేవ వస్తుంది. అదే సమయంలో రోషం వస్తుంది, శౌర్యం, ధైర్యం. ఒక నిమిషం ఈ వేదికకు సంబంధించిన సబ్జెక్టే మాట్లాడాలని దయచేసి కోరిన నేను మీరు అదే రిపీట్ చేస్తున్నారు. లెంత్ ప్రాసెస్ ఇస్తారా, క్షమించాలి. దయచేసి ఎంఆర్పిఎస్ ఊతమిచ్చినటువంటి 2 సంఘాలు ఎంఆర్పిఎస్ ద్వారా వర్గీకరణ సాధించుకున్న ఈ సమయంలో మనము గెలిచినటువంటి సర్పంచులు, ఉప సర్పంచులు 5 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల చరిత్ర సృష్టించాలి తప్ప కానీ డబ్బు కొరకు గడ్డి తినే పని మనం కూడా చేస్తే మనం ఇంకా ఎన్నికైపోతామని మనవి చేసుకుంటూ మీ అందరికీ నేను చేతులెత్తి ఒక పెద్దన్నగా చెప్తున్నా. ఈ యొక్క సంఘాలలో ప్రధాన సలహాదారుగా, పెద్దన్నగా, కులగురువుగా రాజు చేసుకొని మన ఎమ్మెల్యేలు మనం గెలిపించుకొని ఈవేళ 2 మనకొస్తే 1 మాలలకు రావాలి. ఆ రకంగా వచ్చే ప్రభుత్వంలో 3 సంవత్సరాలు ముక్త కట్టంగా పనిచేయాలని గడ్డ యాదయ్య మొట్టమొదటిగా పెట్టిండు. గడ్డ యాదయ్య ఇక్కడ ప్రమోద్ మహాజన్ ఉన్నాడు. ఆ రకంగానే ఇటుక రాజు ఏగు తిరుపతి గ్రంథం రాస్తున్నాడు మాదిగల మీద. ఆ రకంగా మరి ప్రభాకర్, రాజేందర్, ఇటుక జేబీఎంలు ముందుగా మీ మీడియా వాళ్ళకు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. సర్పంచ్లు, ఉప సర్పంచ్లకు సన్మాన కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో జరగడం జరుగుతుంది రవీంద్ర భారతిలో. ఇది చాలా మా మాదిగ జాతికి గర్వంగా ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మాదిగలు అధిక సంఖ్యలో ఉన్నారు. గత ప్రభుత్వంలో ఇంత మర్యాద కానీ గౌరవం కానీ దక్కలేదు. ఈ గవర్నమెంట్లో, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో, రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో చాలా ఎక్కువ మాదిగలకు సర్పంచ్, ఉప సర్పంచ్లు టికెట్లు ఇవ్వడం జరిగింది. చాలామంది గెలవడం కూడా జరిగింది. దానికి చాలా సంతోషం. రాబోయే గ్రేటర్ హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కూడా మా హైదరాబాద్లో, ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్లో కూడా అధిక సంఖ్యలో మాదిగలు ఉన్నారు. మాదిగలకు టికెట్లు ఇచ్చి గెలిపించాలని మేము విజ్ఞప్తి చేస్తూ వేడుకుంటున్నాం. నా పేరు ఎర్రా నాగేష్, హైదరాబాద్ జిల్లా అధికార ప్రతినిధి ఎంఆర్పిఎస్ హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు నూతనంగా ఎన్నుకోబడిన సర్పంచులు, ఉప సర్పంచులకు సన్మాన కార్యక్రమం చేస్తున్న మాదిగ జాతి సర్పంచులందరికీ ఈరోజు భారత రాజ్యాంగం కల్పించిన
రాజకీయ అధికారాన్ని ఈరోజు మాదిగలు అవకాశం తీసుకున్నారని చెప్పేసి ఈ సభాముఖంగా నేను అంటున్నా. ఇంకొకటి ఏంటంటే ఈరోజు 300 కార్పొరేటర్ సీట్లను కూడా 40% అది 45 సీట్లు కేటాయించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము వేడుకుంటున్నాం. ఎందుకంటే ప్రతి విలేజ్లో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అధికంగా మాదిగలు సర్పంచులు అయ్యారు కాబట్టి ఈ హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్లో కూడా మాదిగలు ఒక 45 మంది ఎస్సీ కులాలు 59 ఎస్సీ కులాల్లో 45 మంది కార్పొరేటర్లు కావాలని ఈ మాదిగ సమాజం కానీ ఈ దళిత సమాజం కానీ కోరుకుంటుందని ఈ అవకాశం ఇచ్చిన ప్రేక్షకులకు అందరికీ ప్రతిక విలేకరులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ జై భీమ్, జై జీవన్, జై మాదిగ. జరగండి అన్నట్టు జై భీములు. ముందుగా మీ మీడియా వాళ్ళకు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. సర్పంచ్లు ఉప సర్పంచ్లకు సన్మాన కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో జరగడం జరుగుతుంది రవీంద్ర భారతిలో. ఇది చాలా మా మాదిగ జాతికి గర్వంగా ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మాదిగలు అధిక సంఖ్యలో ఉన్నారు. గత ప్రభుత్వంలో ఇంత మర్యాద కానీ గౌరవం కానీ దక్కలేదు. ఈ గవర్నమెంట్లో, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో, రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో చాలా ఎక్కువ మాదిగలకు సర్పంచ్ ఉప సర్పంచ్లు టికెట్లు ఇవ్వడం జరిగింది. చాలా మంది గెలవడం కూడా జరిగింది. దానికి చాలా సంతోషం. రాబోయే గ్రేటర్ హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కూడా మా హైదరాబాద్లో ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్లో కూడా అధిక సంఖ్యలో మాదిగలు ఉన్నారు. మాదిగలకు టికెట్లు ఇచ్చి గెలిపించాలని మేము విజ్ఞప్తి చేస్తూ వేడుకుంటున్నాం. నా పేరు ఎర్రా నాగేష్, హైదరాబాద్ జిల్లా అధికార ప్రతినిధి ఎంఆర్పిఎస్ హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు నూతనంగా ఎన్నుకోబడిన సర్పంచులు ఉప సర్పంచులకు సన్మాన కార్యక్రమం చేస్తున్న మాదిగ జాతి సర్పంచులందరికీ ఈరోజు భారత రాజ్యాంగం కల్పించిన రాజకీయ అధికారాన్ని ఈరోజు మాదిగలు అవకాశం తీసుకున్నారని చెప్పేసి ఈ సభాముఖంగా నేను అంటున్నా. ఇంకొకటి ఏంటంటే ఈరోజు 300 కార్పొరేటర్ సీట్లను కూడా 40% అది 45 సీట్లు కేటాయించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము వేడుకుంటున్నాం. ఎందుకంటే ప్రతి విలేజ్లో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అధికంగా మాదిగలు సర్పంచులు అయ్యారు కాబట్టి ఈ హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్లో కూడా మాదిగలు ఒక 45 మంది ఎస్సీ కులాలు 59 ఎస్సీ కులాల్లో 45 మంది కార్పొరేటర్లు కావాలని ఈ మాదిగ సమాజం కానీ ఈ దళిత సమాజం కానీ కోరుకుంటుందని ఈ అవకాశం ఇచ్చిన ప్రేక్షకులకు అందరికీ ప్రతిక విలేకరులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ జై భీమ్, జై జీవన్, జై మాదిగ.